చెప్పు. శంకర సువన కేసరి నందన అంటే ఆగాగాగు నేనే చెప్తా. శంకర సువన కేసరి నందన అంటే శంకరునికి కేసరికి ఇద్దరికి హనుమంతుడు కొడుకు అని అర్థం కదా. అయినా కూడా శివునికి హనుమంతుడు కొడుకు ఎట్లయిండు? విను. రావణుడు ఎంతో భయంకరమైన కర్మలు చేసేవాడు. ఏ దేవుడు అతన్ని ఆపలేకపోయిండు. రావణుణ్ణి ఏమీ చేయలేకపోయారు. సిచ్యువేషన్ ఎంత వరస్ట్ అయిందంటే స్వర్గాధిపతి ఇంద్రుడు రావణుని వంటగదిలో పనిచేసేటోడు. మరణం కూడా రావణుని దగ్గరికి రానికే భయపడేది. ఒక రోజు అందరూ దేవుళ్ళు కలిసి భగవంతుడైన శివుని దగ్గరికి కైలాసానికి పోయారు. రావణుడు శివుడికి గొప్ప భక్తుడు కదా, శివుడు చెప్తే వింటాడు అని అక్కడికి వెళ్ళిర్రు. కానీ వాళ్ళందరి ఆశ్చర్యానికి శివుడే ఒక విషయం చెప్పిండు. ఏందది? రావణుడు శివునికి ఎంతో ఘోర తపస్సు చేసిండని తెలుసు కదా. అట్లా శివుణ్ణి ప్రసన్నం చేయడానికి ఇంకా ఎన్నో చేసిండు. కానీ శివుడు ప్రత్యక్షం కాలే. ఇంక రావణుడు తన తలను నరికేయడం ప్రారంభించిండు. 9 తలలు నరుక్కున్నాక తనకు మిగిలిన చివరి తల కూడా నరుక్కోబోతుంటే ఇంక శివుడు చూడలేక రావణునికి ప్రత్యక్షమైండు. నీ కోరిక ఏంది అని అడిగిండు శివుడు. అప్పుడు రావణుడు 2 కోరికలు కోరుకుండు. ఏం కోరికలు? శివుని ప్రత్యేక అవతారమైన ఆత్మలింగాన్ని, తన భార్య పార్వతీదేవిని అడిగిండు. శివుడు ఆ కోరికలకు ఆశ్చర్యపోయిండు, కోపంతో ఊగిపోయిండు. పార్వతీదేవిని అడుగుతాడా? కానీ మాట ఇచ్చిండు, కోరిక తీర్చాలి అని పార్వతీదేవిని రావణునితోనే పంపిస్తాడు. ఈ స్టోరీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగుంది. సో మనం డీటెయిల్గా ఈ స్టోరీలోకి వెళ్తలేము. ఇది సపరేట్గా ఏదైనా డిఫరెంట్ రోజు తెలుసుకుందాము. కానీ పార్వతీదేవిని విష్ణుమూర్తి ఎట్లనో అట్లా రిటర్న్ తీసుకొచ్చిండు. వానర అవతారంలో హనుమంతునిలాగా జన్మిస్తా, ఈ రావణుని అంతానికి సహాయం చేస్తా అని మాట ఇచ్చిండు. ఆ తర్వాత శివుడు వాయుదేవునికి బాధ్యత ఇచ్చిండు, తన శక్తిని అంజనాదేవి గర్భంలో పెట్టమని. శివుని శక్తిని ఒక ఆకు మీద పెట్టి ఆ ఆకుని సప్త ఋషుల దగ్గర జాగ్రత్తగా పెట్టిండు వాయుదేవుడు. సమయం కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. కుంజికాస్థల అంజనీదేవి లాగా జన్మించింది. అట్లా కొన్ని సంవత్సరాల తర్వాత తను ఒక కొండ మీద తపస్సు చేస్తున్నప్పుడు ఒక రాక్షసుడు తన మీద కన్నేసిండు. ఆ రాక్షసుని పేరు శంభసాధనుడు. అంజనీదేవి అతన్ని చూసి భయపడి అక్కడి నుండి పారిపోయింది. ఎట్లనో అట్లా గొప్ప ఋషుల దగ్గరికి పోయింది. కానీ ఆ రాక్షసుడు ఆమె వెంట పోతనే ఉండు. అప్పుడే అక్కడికి కేసరి వచ్చిండు. ఆ రాక్షసునితోని ఎంతో ఘోరమైన యుద్ధం చేసి అంజనీదేవిని కాపాడిండు. ఆ గొప్ప కార్యాన్ని చూసిన ఋషులు అంజనీ కేసరులు పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించారు. శంకర సువన్ అంటే శంకరుని కొడుకు అని కాదు, శంకరుని అంశ అని. మిగిలిన కథ తర్వాత తెలుసుకుందాం. శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగబంధన. నీ రాక అనివార్యం హనుమా.